బోడుప్పల్ నుండి అది సిటీ అనుకుంటారు కానీ సిటీ కిందికి రాదబ్బా. దమ్మాయి కూడా హైదరాబాదే గాని హైదరాబాద్ లో భాగం కాదుల్లా. మణికొండ పట్నమే గాని పట్నం కాదు. ఓ ఇట్లా షాన్నే ఉన్నాయి. అక్కడి లోకల్ ఏలుబడి ఏరు, సిటీ ఏలుబడి ఏరు. ఆడికి ఈడికి బస్సులు మస్తు తిరుగుతాయి గాని దేని లెక్క దాందే. ఇదంతా ఇప్పటిదాకా ఈ కాంచెలి లెక్కే మారుతాంది మళ్ళా. మన హైదరాబాద్ అద్దులు మారినాయుల్లో ఔటర్ రింగ్ రోడ్ దానిక గుత్తా 27 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు సిటీలు కలిపేయాలని కేబినెట్ డిసైడ్ చేసి ఆ ఫైల్ ను రాజ్ భవన్ కు పంపితే మొత్తం చదివి మంచి పని అని తారీఫ్ చేసుకుంటూ సంతకం పెట్టిండు గవర్నర్ సారు. చట్టాలు మారుస్తానికి తెచ్చిన ఆర్డినెన్స్ కు ఓకే చెప్పుడుతోని కార్యం రూవడి మీదకి వచ్చింది. ఇక సర్కారోళ్ళు గెజిట్ ఇచ్చుడే ఆల్చం మన సిటీ ఇంకింత పెద్దగా అవుతుంది. జిహెచ్ఎంసీలో కలిసిన ఏమేమంటే పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లజాగిర్, మీర్పేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ అంటే ఈ కాంచా ఏరియాలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఉండరు. అంతా జిహెచ్ఎంసీఎల్ వల్లనే నడుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ కు 150 మంది కార్పొరేటర్లు ఉంటే కొత్తగా కలిసినాయి కాబట్టి ఇంకో 50 మంది పెరుగుతుండొచ్చు. మరి ఎందుకు గిట్లా కలిపేసిరంటే సిటీసీ వారు పెరుక్కుంటా పట్నం దినం ఇంత పెద్దగా అవుతుంటే సౌలతులు చాలతలేవట. నడుమిట్లో తీర్లుంటే చుట్టూరు ఇంకో తీర్లు ఉంది. వాటికి పెద్దగా బడ్జెట్ లేనందుకు ఇలా కలిసిపోతే చక్కటి రోడ్లు, సరిపోని నీళ్లు, గల్లీలకు మురికి రాకుండా మోరీలు, అడ్డం తీయడం కాకుండా బంగ్లాలకు రూల్స్ ప్రకారం పర్మిషన్లు వస్తాయి అన్నట్టు. అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండే, కొంత శివారు కలిపి గ్రేటర్ హైదరాబాద్ అంటారు. ఇప్పుడు ఇంకిన్ని కలిసినాయి కాబట్టి మెగా హైదరాబాద్ అంటారేమో మరి.